So hello guys, back with another new video. సో ఐపీఎల్ అయితే స్టార్ట్ అవబోతుంది. ఓన్లీ 1 day to go అనమాట. సో ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ అవబోతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకైతే చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది గైస్. మనం రోజు బెట్టింగ్లో చేసే సింపుల్ మిస్టేక్స్లో మనం ఎలా అయితే లాస్ అవుతున్నామో దాన్ని మనం ఎలా రెక్టిఫై చేసుకోవాలనే దాని మీద ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఓకే, ఫస్ట్లీ మన ఐపీఎల్ వచ్చేసరికి మనం మ్యాక్సిమం పీపుల్ ఏం చేస్తున్నారంటే హ్యాండ్ టు హ్యాండ్ బెట్స్ అనేవి ప్లేస్ చేస్తున్నారు గైస్. అదైతే చాలా మిస్టేక్ అనమాట. సో ప్లీజ్ స్టాప్ డూయింగ్ దట్. బికాస్ దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు పర్టికులర్ ఒక టీం మీద మనం బెట్ ప్లేస్ చేసేసి ఆ టీం ఎండ్కి వచ్చి గెలిసే వరకు మనం ఆ టీం మీదే ఉండాల్సి వస్తుంది. సో దానివల్ల మనకి టెన్షన్, అండ్ వాళ్ళు కొడతారా లేదా అనేది కూడా మనకు కరెక్ట్గా తెలియదు. సో మనం ఎంత కాన్ఫిడెన్స్ అయినా కూడా ఒక పర్టికులర్ టైం నుండి ఎప్పటి నుండి అయినా కూడా మ్యాచ్ అనేది టర్న్ అవ్వచ్చు మన ఆపోజిట్ కాసి. సో మనం ఎప్పుడు కూడా ఒక టెన్షన్ తీసుకొని మనం ఓన్లీ ఒక పర్టికులర్ టీం మీద ఉండడం అనేది కరెక్ట్ కాదు. సో మనం బెట్టింగ్ ఎందుకు వేస్తామంటే, ఇది ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పాను గైస్, మనం బెట్టింగ్ ఓన్లీ పర్పస్ ఏంటంటే ఒక పర్టికులర్ టీంని గెలిపించడానికి మనం అయితే బెట్ వేయట్లేదు. ఓకే, మనం మ్యాచ్ అయ్యేలోగా ఏ టీం గెలిచినా కూడా మనకి ప్రాఫిట్ వచ్చేటట్టు మనం బెట్టింగ్ అనేది ప్లేస్ చేసుకోవాలి. సో దానికి మీరు హ్యాండ్ టు హ్యాండ్ బెట్స్ ఆర్ బుక్కీ బెట్స్ అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు అందులో అయితే ఓన్లీ సింగిల్ టీంతో ఉండాలి. అది ఎండ్ ఆఫ్ ద మ్యాచ్ వరకు అయితే అదే టీం మీద ఉండాలి. అదే మీరు ఆన్లైన్ ఐడి యూస్ చేసినట్టయితే మీరు హ్యాపీగా మ్యాచ్ అవ్వకముందు మీ మనీ అయితే బయటికి తీసేసుకోవచ్చు. కావాలనుకుంటే ఆపోజిట్ టీం మీద కూడా వేసుకోవచ్చు గైస్. సో నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను ఆన్లైన్లో బెట్టింగ్ ఎలా వేయాలని చెప్పేసి. ప్లీజ్ చూడకపోతే ఒకసారి చూడండి. అండ్ ఈరోజు కూడా చాలామందికి ఇంకా లాస్ కట్ అనేది ఎలా చెయ్యాలి అనేది చాలామందికి తెలియదు. సో దాని మీద ఈ వీడియో అనమాట. సో నేనైతే ఈరోజు మ్యాచ్ కరెంట్లీ లైవ్లో సౌత్ ఆఫ్రికా పాకిస్తాన్ మ్యాచ్లో నేను 1.75 ఇక్కడ కింద మీరు చూసినట్టే 1.75 మీద నేను పాకిస్తాన్ మీద బెట్ అయితే ప్లేస్ చేయడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు 1.75 నేను పాకిస్తాన్ మీద 37,500 అనేది నేను ప్రాఫిట్లో ఉన్నా. ఓకే, నేను 1.75 మీద వేసాను. 1.75 కాస్త ఇప్పుడు 1.10 దగ్గరికి వచ్చింది గైస్. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు నేను మీరు జాక్పాట్ అవుతుంది అని అనుకుంటే, మీ మనీ బయటకు తీసేద్దాం అనుకుంటే మాత్రం సింపుల్ థింగ్ గైస్, మీది ఆల్రెడీ ఉన్న ప్రాఫిట్ నుండి కొంత మనీ అనేది నేను ఇప్పుడు సపోజ్ మీకోసం ఓకే, ఇప్పుడు నేను మీకోసం ఇప్పుడు 10 అయితే రేట్ అయితే ఫ్లక్చుయేట్ అవుతుంది. ఏమే సెకండ్ 9.45 దగ్గర 7 6 10 ఉంది. ఇప్పుడు ప్రైస్ అయితే 7,500 అనేది నేను బ్యాక్ చేసేస్తాను. ఓకే, సో బెట్ అయితే ప్లేస్ అయిపోయింది. ఇప్పుడు చూసారు కదా గైస్, మ్యాచ్ అవ్వక ముందే ఇప్పుడు నేను సౌత్ ఆఫ్రికా గెలిస్తే నాకు 17,500 అనేది ప్రాఫిట్ ఒకవేళ, అండ్ పాకిస్తాన్ గెలిస్తే 30,000 అనేది ప్రాఫిట్లో ఉన్నాను నేను. ఇంకా ఇక్కడ నుండి నాకు ఏ టీం గెలిచినా నాకైతే నో ఇష్యూస్, ఎందుకంటే నాకు ఏ టీం గెలిచినా నేను ప్రాఫిట్ వస్తుంది. ఒకవేళ మనకి 2 టీమ్స్ మీద సేమ్ మనీ అయితే కావాలనుకుంటే మనం ఇంకొద్దిగా మనీ దాని మీద మనం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, నేను దాని మీద క్లిక్ చేసా అండ్ 1000 ఓకే రేట్ చేంజ్ అయింది. ఓకే, ఇప్పుడు నేను ఇంకో 1,500 అనేది వేసాను. సో ఇక్కడ నుండి నాకు సౌత్ ఆఫ్రికా గెలిచినా కూడా పాకిస్తాన్ గెలిచినా కూడా, సౌత్ ఆఫ్రికా గెలిస్తే ఇంకా 31,000 నాకు వస్తుంది, ఇంకా ఎక్కువ ప్రాఫిట్. అండ్ పాకిస్తాన్ గెలిస్తే 28,500 సో ఇలా లాస్ కట్ అనేది మీరు చాలామంది టిప్పర్స్ ఆర్ ఎవరి దగ్గరైనా మీరు రిపోర్ట్ తీసుకున్నా కూడా మీరు వాళ్ళని ఫాలో అవ్వచ్చు గైస్. సో ఇలాగ వాళ్ళైతే ఒక పర్టికులర్ టైంలో లాస్ కట్ అనేది చెప్తారు. మ్యాక్సిమం మీరు లాస్ కట్ అయితే డెఫినెట్గా చేయాలి. ఎందుకంటే ఐపీఎల్లో మ్యాక్సిమం మీకు మన ప్రాఫిట్ వచ్చే టైం అయితే వస్తుంది గైస్. ఎందుకంటే మనం 2x దగ్గర వేసాం అనుకోండి, అది 1.2 ఆర్ 1.3కి వచ్చేసాక మనం లాస్ కట్ అయితే చేసుకుంటే మనకి ఇంకే ప్రాబ్లం ఉండదు అనమాట. ఇలా మనం 2 sides ప్రాఫిట్లో అయితే డెఫినెట్గా ఉంటాం. అండ్ చాలామంది చేసే మిస్టేక్ మీకు లాస్ కట్ కోసం అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు మ్యాక్సిమం పీపుల్ చేసే మిస్టేక్స్ కూడా ఇంకొన్ని ఉన్నాయి గైస్. ఏంటంటే చాలామంది టాస్ ఎక్కువ ఆడుతున్నారు, అండ్ అలాగే సెషన్స్ ఆడుతున్నారు. ఈ ఫ్యాన్సీ బెట్స్ ఏవైతే ఉన్నాయో
ఈ ఫ్యాన్సీ బెట్స్ మ్యాక్సిమం బుక్ చేయగలుస్తారు అండ్ ఈవెన్ టాస్ కూడా మ్యాక్సిమం బుక్ చేయగలుస్తాడు. నెవర్ ప్లే దిస్. ఎవరైనా జెన్యూన్ అండ్ సీరియస్గా మీ మనీ వేస్ట్ చేసుకోకుండా ఎర్న్ చేద్దాం అనుకుంటే మాత్రం గో విత్ మ్యాచ్. ఎప్పుడైనా మీరు కొద్దిగా లిమిట్ మీరు సేవ్ చేసుకొని లేదా డబుల్ లిమిట్ మ్యాచ్ ప్లే చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి, డూ వన్ థింగ్. మీ దగ్గర 100 రూపీస్ ఉన్నాయి, ఓకే. 100 రూపీస్లో ఓన్లీ 20% అనేది మీరు టాస్ మీద ప్లేస్ చేయండి. 20%, ఎందుకంటే టాస్ 50-50 ఛాన్సెస్ గాయస్. ఎప్పుడు కూడా అది అన్ప్రెడిక్టబుల్ అవుతుంది. అందులోనే ఐపీఎల్ అసలు మనం చెప్పాల్సిన అవసరమే లేదు, కంప్లీట్లీ అన్ప్రెడిక్టబుల్. మ్యాచ్ కెన్ బి ప్రిడిక్టబుల్ బికాస్ ఆఫ్ టీమ్స్ అండ్ స్టాట్స్, ఓకే. సో టాస్ అయితే ఎప్పుడు కూడా ఆడకండి. టాస్ ఆడినా కూడా మీ దగ్గర 100 ఉందంటే అందులో 20% అంటే 20 రూపీస్ టాస్ మీద ప్లేస్ చేయండి. ఒకవేళ మీరు ప్లస్ అయితే ఆ 40% ప్లస్ ఈ మిగతా 80% ఉంటుంది చూసారా, టోటల్ 120% మీ దగ్గర ఉంటుంది అప్పుడు. సో 120 రూపీస్ అనేది మీరు కావాలనుకుంటే మ్యాచ్ మీద ప్లే చేసుకోవచ్చు, లేదా మీరు కొద్దిగా సేఫ్ ఆడుకుందాం అనుకుంటే 70 ఆడి ఇంకా 50% అనేది మీరు బ్యాకప్ కింద ఉంచుకోండి, ఓకే. సో అలా చేసినా కూడా మీరు గెలుస్తారు, మీకు నో ఇష్యూస్ గైజ్. మీరు ఎప్పుడు కూడా టాస్ సేఫ్ ఆడండి మ్యాక్సిమం. ఎందుకంటే టాస్ ఎప్పుడు బుకీస్ అండ్ సెషన్స్ కూడా బుకీసే గెలుస్తూ ఉంటారు. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు మ్యాచ్ అయితే సౌత్ ఆఫ్రికాకి టర్న్ అవుతుంది. సో ఈవెన్ ఇది గెలుస్తుంది. ఇప్పుడు కూడా మనం ఏం చెప్పలేము. మనం టెన్షన్ తీసుకునే బదులు ఇప్పుడు నేను హ్యాపీగా నేను లాస్ కట్ అయితే కరెక్ట్ టైంలో చేసేసా, ఓకే. సో ఇంకో విషయం ఏంటంటే గైజ్, ఫస్ట్లీ మనం ఏం చెప్పుకున్నాం, హ్యాండ్ టు హ్యాండ్ ఆపేయాలి, సెషన్ బెట్స్ ఆపేయాలి, టాస్ బెట్స్ అయితే ఆపేయాలి. ప్లీజ్ డూ ఈ 3 థింగ్స్ ఫాలో అవ్వండి. అండ్ డైలీ ఒక పర్టికులర్ లిమిట్ అనేది పెట్టుకోండి. అంటే రోజు ఎంత ప్రాఫిట్ వస్తే చాలు అన్న దాంట్లో ఉండండి గైస్. ఎందుకంటే రోజు అత్యాసకు పోయి ఎక్కువ బెట్స్ వేసి అనవసరంగా మనం లాస్ అవుతాం. మన టైం ఎలాగుంటుందంటే, ఎందుకంటే నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, మన టైం ఎలాగుంటుందంటే ఈరోజు మనం 10,000 ఆడామనుకోండి, అది 20,000 అవుతుంది, ఓకే. మనం 20ని 40 చేద్దామా అనే ఆలోచనలో ఉంటాం. అప్పుడే కరెక్ట్గా మనం 20,000 బెట్ ప్లేస్ చేసి టోటల్ లూజ్ అయితే అవుతాం. సో ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ లక్ అండ్ హౌ యూ ప్లే, హౌ యూ థింక్ అనమాట. సో ప్లే సేఫ్, ఎప్పుడు కూడా ప్లే సేఫ్, గివ్ వాల్యూ ఫర్ మనీ అండ్ డోంట్ లూజ్ మచ్ ఇన్ బెట్టింగ్. ఎందుకంటే నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, ఐ లాస్ట్ అ లాట్. అండ్ ఇప్పుడు కొద్దిగా నేను అయితే అర్న్ చేయడం మొదలుపెట్టాను, సీరియస్లీ టెల్లింగ్, ఓకే. అండ్ వన్ మోర్ థింగ్ గైజ్, నేను నా ఓన్ టెలిగ్రామ్ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అండ్ నా పర్సనల్ బుక్ అయితే ఉన్నారు, తన కాంటాక్ట్ నెంబర్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒకవేళ మీకు కనుక ఆన్లైన్ ఐడి ఇలాంటిది కావాలనుకుంటే యూ కెన్ కాంటాక్ట్ హిమ్. మినిమం ఐడి అయితే 500 రూపీస్ డిపాజిట్ అండ్ విత్డ్రా కూడా 500. అండ్ ఈజ్ ఏ తెలుగు గాయ్. మీరు 24/7 యాక్టివ్ ఉంటారు. యూ కెన్ వర్క్ విత్ హిమ్. ఎందుకంటే నేను కూడా ఐడి ఆర్ నా బెట్టింగ్ కూడా తన దగ్గర చేస్తాను, కంప్లీట్లీ ట్రస్టెడ్, నో ఇష్యూస్ విత్ హిమ్, ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, అండ్ మీకు కనుక టెలిగ్రామ్లో నన్ను కాంటాక్ట్ అవ్వాలనుకుంటే మీకు ఆల్రెడీ కింద లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. నా లాస్ట్ ఐపీఎల్ యాక్యురసీ చూస్తే ఆల్మోస్ట్ 85% అయితే ఉంది. మ్యాక్సిమం 60లో 49 అయితే పాస్డ్ అండ్ 11 అయితే ఫెయిల్ అయ్యాయి. సో ఇయర్ కూడా అలాగే వర్క్ చేద్దాం అనుకుంటున్నా. ఎవరైనా రిపోర్ట్ కావాలనుకుంటే నన్ను డైరెక్ట్గా అడగచ్చు. నేను ఎప్పుడు కూడా రికమెండ్ చేసేది మ్యాచ్ గైస్. ఎందుకంటే ఐ రికమెండ్ టాస్, బట్ ఎక్కువ అయితే ఆడద్దని నేను ఎప్పుడు చెప్తుంటాను. ఇట్ డిపెండ్స్ ఆన్ యూ, హౌ యూ ప్లే, ఓకే. నేనైతే ఏం చేయలేను అందులో. మ్యాచ్ అయితే 100% నేను గ్యారంటీ ఇస్తాను. సో లాస్ట్ ఇయర్ అయితే నేను ఫస్ట్ 1 వీక్లోనే మోర్ దెన్ ఒక 8-9 lakhs అయితే అర్న్ చేశాను. నేను ఈవెన్ నా టెలిగ్రామ్లో ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ తెలుసు, నేను ఐ బాట్ ఎ న్యూ బైక్ అండ్ లాట్ ఆఫ్ థింగ్స్. ఎవరైనా ఇంకా లాసెస్లో ఉంటే యూ కెన్ కాంటాక్ట్ మీ, ఐ విల్ హెల్ప్ యూ. లేదా ఆన్లైన్ ఐడీస్ కోసం ఏమైనా ఇష్యూస్ ఉన్నా, ఎలా ఆడాలని తెలియకపోయినా యూ కెన్ ఆస్క్ మీ. కింద లింక్ అయితే ఇచ్చా, వన్స్ డూ చెక్, జాయిన్ అవ్వండి, ఒకసారి చెక్ చేయండి నా వర్క్ ఎలాగుందనేది. నా లాస్ట్ పిఎస్ఎల్లో కూడా 13 అయ్యాయి. 13 మ్యాచెస్లో 12 అయితే పాస్ ఇచ్చాం. ఓన్లీ లాస్ట్ మ్యాచ్ ఒకటి ఫెయిల్ అయింది. సో అది కూడా మోర్ దెన్ 95% యాక్యురసీ అయితే ఉంది, ఓకే. సో గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. ప్లీజ్ జాగ్రత్తగా ఆడండి, మనీ అయితే ఫ్రీగా రావు. సో దట్స్ ఇట్. సో ఈ వీడియో అయితే మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటా. సో విల్ మీట్ అగైన్ విత్ న్యూ వీడియో. ఇంకేమైనా వీడియో మీద వేరే సైట్స్ ఏమైనా మీకు తెలిసిన సైట్స్ మీద
ఏవైనా వీడియో చేయమన్నా కూడా ఐ విల్ ట్రై టు డూ. కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదా నా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. ఐ విల్ కాంటాక్ట్ యూ దేర్. థ్యాంక్ యూ గైస్, బాయ్.